చూడండి, మనం ఎప్పుడైతే దేవుని మొరపెట్టేవారుగా మనం ఉంటామో, దేవుడు మన ప్రార్థనకి జవాబును కలుగజేస్తూ ఉంటాడట. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడట. మన యొక్క ప్రార్థనకు దేవుడు జవాబును కలుగజేస్తూ ఉంటాడట. అయితే ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తుందంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. పిల్లరా, శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడట. దేవుడు శ్రమల్లో మనం విడిపించేవాడిగా ఉంటాడట. దేవుడు మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడట. దేవుడు శ్రమల్లో మనకు తోడై ఉండి రక్షించేవాడిగా ఉన్నాడు. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో విషయాలు రాస్తూ వచ్చాడు. ఎవరి కొరకంటే మన కొరకే. ఆ మాటలు బట్టి మనం దీవించబడాలని, దేవుడి మాటలు బట్టి మనం ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా ఉండాలని దేవుడు ఎప్పటికప్పుడు మీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారాగా. దేవుని వాక్యాన్ని అంగీకరించాలని, వాక్యాన్ని కూడా మనం ముందు కొనసాగేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో మనం అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా దేవుడు మనను ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం ఏ ప్రాంతంలో వెళ్ళినా, ఏ ప్రాంతంలో నివాసం చేసినా ఆ ప్రాంతానికి గొప్ప ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. అలా మనం ఉండాలంటే మనం ఎక్కువగా ప్రార్థనలో పెనుగులాడేవారుగా మనం ఉండాలి. మనం ఎక్కడ అడుగుపెట్టినా ఆ ప్రాంతం అంతా దీవెన పొందుకోవాలి. అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆశీర్వాదం పొందుకున్నవారుగా ఉండాలి. అలా ఉండాలంటే మనం పిల్లరా దేవుని మాటకు లోబడి జీవించేవారుగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యాన్ని అంగీకరిస్తూ ముందు కొనసాగుతూ ఉంటామో, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడే నడిపించి మనల్ని కాపాడుతూ ఉంటాడట. దేవుని వాక్యం నిత్యం అంతా మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యాన్ని మొట్టమొదటిగా మనం వినాలి. విన్న వాక్యాన్ని అంగీకరించాలి.